వాటి ద్వారా తెలుసుకుంటాను. ప్లస్ రెండోది 7 కాన్స్టిట్యూన్సీ అన్నీ కవర్ చేస్తున్నాము. అసలు ఎక్కడ ఏ ప్రాబ్లం ఉందని చూస్తున్నాము. అందుకే సపరేట్ కొత్తగా వాట్సాప్ నెంబర్లు పెట్టాము. ఏ ప్రాబ్లమ్స్ ఉన్నా వాళ్ళు కూడా తెలుపదు పబ్లిక్ అని చెప్పి. అండ్ రెండో మాట ఏంటంటే ఇక్కడ నేను కంటిన్యూగా ఈ పార్టీలో కాంగ్రెస్లో ఉంటాం కాబట్టి అది మీరు గెలిచినా గెలవకపోయినా ఏ పని ఏ సమస్య అయినా మేము చేయడానికి రెడీగా ఉన్నాము. మీరు ఖచ్చితంగా గెలిపిస్తారని నమ్ముతున్నాము. రెండోది ఎలాంటి సమస్య అయినా ఏది తీసుకొచ్చినా వితిన్ 1 monthలో దాన్ని ఆనర్ చేసి మన పై అధిష్టానాన్ని పంపించి దాన్ని అప్రూవల్ చేయించి ఇమీడియట్లీ పబ్లిక్కి అందుబాటులో ఉండి పబ్లిక్కి ఏ సమస్య లేకుండా చేస్తాము. దానికి ఎలాంటి మార్పు లేదు. ఇంతకు ముందు జరిగినలాగా దొందు అనే పని మాత్రం మా పార్టీలో చేయము. మా పార్టీ క్యాడర్లో ఇప్పుడు ఈ పార్లమెంటు రాజంపేట పార్లమెంట్ నియోజకవర్గం నుంచి మేమందరం 7 ఎమ్మెల్యేలు నేను కలిసి మేమందరం కలిసి కట్టుగా ఒక తాట మీదకి వచ్చి ఏ ప్రాబ్లమ్స్ ఉన్నా దాన్ని క్లియర్ చేస్తూ పబ్లిక్కి ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నా వాళ్ళకి ఏ ప్రాబ్లం లేకుండా అది క్లియర్ చేస్తూ అది వాటర్ ప్రాబ్లం అయినా ఇంకొక ప్రాబ్లం అయినా ఆ ప్రాబ్లం క్లియర్ చేస్తూ అవసరమైతే మా సొంత డబ్బులు పెట్టైనా దీన్ని క్లియర్ చేసి ప్రాబ్లం లేకుండా పబ్లిక్ని నా అన్నదమ్ముల్లా చూసుకుంటూ ముందుకెళ్తాను. ఎలాంటి విద్వేషాలకు మా దగ్గర తావు ఉండదు. ఎలాంటి ఇది మేము చేయము. క్లియర్ కట్గా గవర్నమెంట్ మీద ఆధారపడి చేయలేదని దాని మీద ఉండము. మా వంతు మేము కృషి కూడా చేస్తాము. ఎందుకంటే ఈరోజు సొసైటీలో దేవుడి వల్ల అన్నీ ఒక వెల్ అండ్ సెటిల్గా ఫ్యామిలీతో ఉన్నాను కాబట్టి నా వంతు నేను సాయం చేస్తాను. ప్లస్ గవర్నమెంట్ దగ్గర కూడా మన పార్టీ గెలిచిన తర్వాత రాహుల్ గాంధీ గారి దగ్గర నేను డైరెక్ట్గా అపాయింట్మెంట్ తీసుకొని ఇక్కడున్న సమస్యలన్నీ అక్కడ తీసుకెళ్లి పార్లమెంట్లో నా గళం వినిపించి ఆయన అప్రూవల్ చేయించి దీన్ని అన్ని న్యాయం చేస్తానని అత్యధిగా ఈ ఆంధ్రప్రదేశ్లోనే మన రాజంపేట పార్లమెంటు నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తానని దగ్గరుండి చేసి ఈ 1 year 2 yearsలోనే దాన్ని ఏమాత్రం అన్ని మార్పులు చేర్పులు చేసి ఒక గ్రీన్ ఆంధ్రాగా చేసి పెడతానని నా మనసు. రైల్వే కోడ్ ఎమ్మెల్యే అభ్యర్థిగా ప్రకటించారు. నేను నా పేరు గోసాల దేవి. ఎన్నో సంవత్సరాలు ఉన్నాయి రైల్వే కోడ్లో. ఎన్ని ప్రభుత్వాలు వచ్చినా ఎవరు ఏమి చేయలేని ప్రభుత్వాలన్నీ. ఒక్కసారి కాంగ్రెస్ పార్టీ అధికారం లేకొచ్చితే మా రాహుల్ గాంధీ చెప్పింది ప్రతి పేద కుటుంబానికి 10 పేదలకు మేము కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చే పద్ధతి మేము చెప్పింది నిలబెడతామని మా కాంగ్రెస్ పార్టీ సిరిగులమ్మ చెప్పింది. మా రాహుల్ గాంధీ చెప్పారు. ఎందుకంటే ప్రభుత్వాలు ఎన్ని వస్తున్నాయి ఎన్ని పోతున్నాయి కానీ ప్రజలకైతే న్యాయం జరగలేదు. కనీసం ఒక చిన్న ఇల్లు కూడా లేదు. కట్టించిన ఇల్లు కూడా వాళ్ళ మారి భర్తలు వాళ్ళు పెట్టుకున్నారు. ఎందుకంటే ప్రజల అవకాశానికి ఆ రోజు ఓట్లు వేయించుకుంటారు కానీ మళ్ళీ ప్రజలు 5 సంవత్సరాలు వాళ్ళు ఎవరో మనకు తెలియదు. 5 సంవత్సరాల వరకే ఒక్కసారి వాళ్ళు తెలుసు వాడెవడు ఈడెవడు అని తెలుసు. అంత మాత్రం ఎవరికి తెలియదు. దొంగ ప్రభుత్వాలు ఎందుకయ్యా? ప్రజలు ఎంత నాశనమో ఎంత ఇబ్బందికరం అయిపోతున్నారు. ఒక్కరికన్నా న్యాయం వచ్చి జరుగుతున్నారు. ఒక ఇంట్లో కన్నా ఒక ఉద్యోగం వచ్చిందా? జగన్మోహన్ రెడ్డి సీఎం అయినాడు కానీ ఒకరికన్నా ఒక సంవత్సరం తీరుతున్నాడా? నీళ్లు లేక ఎంతమంది ఇబ్బంది పడుతున్నారు. కరెంటు బిల్లులు, కూరగాయల రేట్లు ఎంత దారుణంగా జరుగుతున్నాయి ఈ రైల్వే కోర్టులో. ఎన్ని మాటలు 4 సార్లు ఎమ్మెల్యే అయ్యారు. ఒక్క సంవత్సరం కనీసం మీ అధికారుల కన్నా మీ సీఎం కన్నా మీరు ఇన్ఫర్మేషన్ పంపించారు లేదు. ఎందుకయ్యా ప్రజల దగ్గర ఓట్లు వేయించుకొని ప్రజలను ఇబ్బంది పెట్టి భయం పెట్టి ఓట్లు వేయించుకున్నారు. యథార్థంగా మాట్లాడి యథార్థంగా పనులు చేసి ఓట్లు వేయించుకోండి, గెలిపించుకోండి. అప్పుడు జనాలు మీ సత్తా ఏందో మా కాంగ్రెస్ సత్తా ఏందని ఈ సభాముఖంగా తెలియజేస్తున్నారు. మామూలు కూడా కాదు. రైల్వే కోడ్ ఉన్న సమస్యల మీద లేదు బ్రీఫ్ మాట నేను చెప్పేస్తాను. ఆ బైక్ దగ్గరగా బిడ్డ నిలబెట్టి అధ్యక్షుడైన నేను డాక్టర్ సయ్యద్ అహ్మద్ మా యొక్క రైల్వే కోడ్ అభ్యర్థి గోశాల దేవి తరఫున మా యొక్క ఎంపీ పార్లమెంట్ అభ్యర్థులు శ్రీ ఎస్కే బాషిద్ గారి తరఫున ఒక మాట రైల్వే కోడ్ ప్రజలకు కానీ అన్నమయ్య జిల్లా ప్రజలకు కానీ తెలియజేస్తున్నాము. మా ఎంపీ గారిని గెలిపిస్తే ఈ యొక్క రైల్వే కోడ్ ప్రాంతం ఎంత సుభిక్షమైన ప్రాంతం అంటే ఎప్పుడైతే ప్రత్యేక హోదా కనుక మాకు వస్తే ఈ ప్రత్యేక హోదా ద్వారా మా ఎంపీ గారి యొక్క ఆధ్వర్యంలో మొత్తం రైల్వే కోడ్ ప్రాంతాన్ని ఒక వ్యవసాయ యొక్క
పూర్తిగా ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్స్ కానీ ఇంకా ఈ వ్యవసాయానికి సంబంధించిన ప్రతి ఒక్క దీని యొక్క మొత్తం రీసెర్చ్ సెంటర్గా మార్చి రైల్వే కోడూరును మార్చి ప్రజలకు ఇక్కడ ప్రతి ప్రజలకు ఉద్యోగాలు కల్పించి ప్రత్యేక హోదాలో ఏవేవైతే బెనిఫిట్స్ వస్తాయో అన్ని బెనిఫిట్స్ అన్నమయ్య జిల్లాకు వచ్చేలా మేము పాటుపడి పోరాడి మా యొక్క ఎంపీ గారి ద్వారా మేము చేస్తామని ప్రజలకు తెలియజేస్తున్నాము.